డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. బూతులే బంగారు బాతులు, బూతులే బంగారు బాతులు. అసభ్య బూతు వీడియోలతో భారీగా ఆదాయం. నెలకు లక్షల్లో యూట్యూబర్ల సంపాదన. చట్టాలు పట్టించుకోరు, ప్రైవసీ లెక్క చేయరు. సోషల్ మీడియాలో పెరిగిపోతున్న విచ్చలవిడితనం రాష్ట్ర సర్కార్ అడ్డుకోవచ్చు, అయినా పట్టించుకోదు. ఇక కొన్ని వీడియోలు కానీ కొంతమంది యూట్యూబర్ చేసేదైతే దానికి అసలు అంతు పొంతు ఉండదు. వాళ్ళు ఏం కంటెంట్ వాడుతున్నారో అంటే ఎక్కువ బూత్ కంటెంట్ వాడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నది ఒకటి వస్తున్నాయి. చూసే వాళ్ళు అట్లనే ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి చేసేవాళ్ళు అట్లా. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే చూస్తున్నారు కదా అని అంటారు. కానీ దీన్ని నియంత్రించాల్సింది ఎవరు? ప్రభుత్వాలే. కానీ ఎంతసేపు వీళ్ళు ఇట్లాంటి వాటిని నియంత్రించరు. ఎవడైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారో వాడిని నియంత్రించే ప్రయత్నం చేస్తారు. ఈ బూత్ కంటెంట్ని, బూత్ వీడియోలను నియంత్రించే ప్రయత్నం చేసి మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలని ప్రభుత్వం అనుకోదు. ఎవడైతే సమాజం కోసం పనిచేస్తుంటాడో, ఎవడైతే ప్రభుత్వం మీద కొట్లాడుతుంటారో, ఈ సామాజిక, రాజకీయ అండ్ రకరకాల రుగ్మతల మీద కొట్లాడుతుంటారో వాళ్ళ మీద ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తుంది. వాళ్ళ ఛానళ్ళని ఎట్లా బ్లాక్ చేయాలి, ఎట్లా రిపోర్ట్లు కొట్టేయాలనే దాంట్లో బిజీగా ఉంటాయి. మనం మామూలుగా మాట్లాడే భాషలో పదాలు కొందరు యూట్యూబర్ల దృష్టిలో పచ్చి బూతులకు పర్యాయ పదాలు. సభ్యత ఉన్నవారికి రోతగా అనిపించే మాటల్ని మంచినీళ్ల ప్రాయంగా వాడేస్తూ వారు రూపొందించే వీడియోలు కాసులు కురిపించే బంగారు బాతులు. అశ్లీల సంభాషణలు వినడానికి అంగలార్చే అధమస్థాయి అభిరుచి ఉన్నవారే వారికి మహారాజ పోషకులు. ద్వంద్వార్థాలు ధ్వనించే థంబ్నెయిల్స్తో తమ వీడియోలకు ఫుల్ వ్యూస్ పెంచుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి వీడియోలతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్న యూట్యూబర్లు తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలి ఉన్నారు. చెక్ పెట్టే చట్టాలున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో బూత్ వీడియోల దందా వేలల్లో షేర్లు, లక్షల్లో లైకులుగా విరాజిల్లుతోంది. ఇంటి దగ్గరే ఉంటూ దోస్తులతో ఎంజాయ్ చేస్తూ అక్షరం ముక్క రాకపోయినా ఏమాత్రం కష్టపడకుండా కొందరు ప్రతి నెల లక్షల్లో సంపాదిస్తున్నారు. అదెలా అనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానళ్ల ద్వారా. అవును, యూట్యూబ్ ఛానల్లో బూతు, అశ్లీల వీడియోలు పెట్టేసి సబ్స్క్రైబర్లను పెంచేసుకుంటున్నారు. రోజుకో బూత్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు. అశ్లీలత ఎంత ఎక్కువగా ఉంటే ఆదాయం అంతగా పెరుగుతోంది. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో కొనసాగుతున్న విపరీతమైన పోకడ. యూట్యూబ్లోనే కాదు, యువత ఎక్కువగా వినియోగించే ఇన్స్టాగ్రామ్లో కూడా అశ్లీల బూత్ వీడియోలు, షార్ట్స్ కోకొల్లలు. ఓ రియాలిటీ షోలో రణవీర్ అలహాబాదియా వ్యాఖ్యల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడితనం, విపరీతమైన స్వేచ్ఛ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మన రాష్ట్రం సంగతి ఏంటి? తెలంగాణలో ఎప్పుడో హద్దులు దాటేసిన తెలుగు యూట్యూబర్ల సంగతి ఏంటి? వీరి విచ్చలవిడితనాన్ని ప్రశ్నించేది ఎవరు? వారికి అడ్డుకట్ట వేసేవారే లేరా? రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గవర్నమెంట్స్ ఏం చేస్తారంటే దీన్ని సాకుగా పెట్టి మొత్తం యూట్యూబ్ వ్యవస్థని మింగేసే ప్రయత్నం చేస్తుంది. అసలు తప్పు గవర్నమెంట్దే, ప్రభుత్వాలదే. రాష్ట్ర ఐటీ శాఖ ఏం చేస్తారు? చేసేదే ఉంది. అలా వేరే పనులు ఉంటాయి వాళ్ళకు. ఎవడోడు మాట్లాడుతున్నాడు గట్టిగా, వాళ్ళ మీద నిఘా తప్ప ఇట్లాంటి వాటి మీద ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఎవరుంటారు? ఇట్లా ఇండివిజువల్స్ ఉంటారు. ఎవరో కొంతమంది సిబ్బందిని పెట్టుకొని ఈ స్థాయిలో చేసేవాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళంతా ఇండివిజువల్స్ అక్కడక్కడ ఈ బూత్ కంటెంట్తోని, బూత్ వీడియోలతోటి, బూతులు మాట్లాడితే వ్యూస్ వస్తాయి అనుకున్న వాళ్ళు ఇట్లాంటి వీడియోస్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు శ్రీ అనే మహిళ గతంలో ఒక ఛానల్లో పనిచేసి ఆనక ఒక పార్టీకి మద్దతుదారుగా మారిపోయి జననావయవాలకు సంబంధించిన పచ్చి బూతులు వాడుతూ అనర్గళంగా మాట్లాడే వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. సా అనే మరో యూట్యూబర్ ఆడపిల్లలను ఇంటర్వ్యూ చేసే పేరుతో ఆశాంతం బూతునే నమ్ముకొని రూపొందించే వీడియోలకు భారీగా అభిమానులు ఉండడం విషాదం. విజయ్ పేరుతో ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్లో రాయడానికి వీల్లేని విధంగా భాష వినియోగిస్తారు. కొందరు మహిళలు, యువతులను ఇంటర్వ్యూలు చేస్తూ అసభ్య మాటలతో సమాధానం చెప్పిస్తారు. ఈ ఛానల్లో ఇలాంటి బూత్ వీడియోలు 1300 ఉన్నాయి. 5 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలాగే సూపర్ స్టార్స్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఒక మహిళ వాడే భాష
ఆమె చేసే ఇంటర్వ్యూల్లో వేసే ప్రశ్నలు, ఆమె వ్యక్తిగత అనుభవాలు అన్నింటినీ సెన్సార్ చేస్తే అరగంట వీడియోలో ప్రసారానికి అర్హమయ్యే నిడివి అర నిమిషం కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈమె ఇప్పటివరకు 470 వీడియోలు అప్లోడ్ చేస్తే 3.5 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారట. వీరే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి యూట్యూబ్ ఛానళ్ళు, ఇన్స్టా అకౌంట్ల సంఖ్య వందల్లో ఉంటుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ యూట్యూబ్ చూస్తారు. ఇలాంటి వీడియోలు నిత్యం అందరికీ తారసపడుతూనే ఉంటాయి. వీరంతా ఇంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి వీడియోలకు పెరుగుతున్న జనాదరణ చూసి ఇదే తరహాలో అంతకు మించిన బూతులు, అశ్లీలతతో యూట్యూబ్ ఛానళ్లు పెట్టేవారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ఇప్పుడు యూట్యూబ్ వాడు కూడా అట్లే ఉన్నాడు. ఇప్పుడు మనం ఏదన్నా కొంత ఒక ఏది మన థంబ్నెయిల్లో కానీ టెక్స్ట్లో కానీ మర్డర్ అని కానీ లేకపోతే దాడి అని కానీ లేదన్నా బ్లడ్ ఏదైనా ఎవరినైనా హత్య చేయడమో లేకపోతే ఇంకేదైనా అట్లాంటి వీడియోలు పెట్టడం కానీ, అది కూడా కాదు మళ్ళీ ఏదైనా ఒకరిద్దరు గట్టిగా అరుచుకునే కొట్టుకునే వీడియోలు పెట్టినా కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద కాపీరైట్లు స్ట్రైక్స్ వేసేస్తూ ఉంటారు. మరి ఇట్లాంటి వీడియోలను మాత్రం వదిలేస్తూ ఉంటారు. విషయం ఏంటంటే ఇదంతా తెలుగులో మాట్లాడతారు కదా, వాడంతా ఇంగ్లీష్ కదా. సో అట్లా ఈ దీంట్లో మరి రాబోయే రోజుల్లో చూడాలి. ఇప్పటికే వాడు రకరకాల కండిషన్స్ పేరుతో జెన్యూన్గా పనిచేసే వాళ్ళ మీద ఉక్కుపాదం ఉంది, కానీ ఇట్లాంటి వాటి మీద పెద్దగా లేదు. ఇప్పుడు మనము వాడు చెరువులు కబ్జా చేస్తున్నాడు రా నాయన అని చెప్పి, వాడు చెరువులు కబ్జా చేస్తున్నాడు, మొత్తం చెరువులు లేకుండా చేస్తున్నాడు రా బాబు అని చెప్తే మనకు తెలియకుండానే కోర్టుకు పోతున్నారు, జడ్జి ఆర్డర్లు ఇచ్చేస్తున్నది, వీడియోలు డిలీట్ అవుతున్నాయి. ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు ఈ వార్త చూడండి, మనలాంటి వాళ్ళు చేస్తున్న పనికి జరుగుతున్న అన్యాయం చూడండి.